వెల్కమ్ టు మోరాంజీ సెవెన్ స్టడీ ఛానల్. మన స్టడీ ఛానల్ యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అంటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని నోటిఫికేషన్ వస్తే మన వీడియోలు అన్నీ రావడం జరుగుతుంది. మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇప్పుడు జాతీయ ఆదాయం. అసలు జాతీయ ఆదాయం అంటే అవగాహన గురించి మనకు కొన్ని పాయింట్స్ తీసుకోబడింది. జాతీయ ఆదాయం ఇళ్ళలో ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకుంటే భూమి బాటకం వచ్చేసి శ్రమ వేతనం అలా అంటే ఉత్పత్తి కార్యక్రమాలకు సంబంధించినవి ఉంటుంది. అలా దానికి సంబంధించినవే. అలాగే దేశీయ ఉత్పత్తికి సంబంధించింది దేశీయ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన దేశీయ ఉత్పత్తి. అలాగే ఇంకోటి వచ్చేసి జాతీయ ఉత్పత్తికి సంబంధించింది. అంటే దేశ పౌరులు బయట కూడా సంపాదించిన దాన్ని లెక్క కట్టేదే జాతీయ ఉత్పత్తి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు కొన్ని భావనలు ఉన్నాయి. తలసరి ఆదాయం అంటే ఏదో చెప్తుంది. తలసరి ఆదాయం అంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. ప్రతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు మామూలుగా. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో తలసరి ఆదాయం జాతీయ ఆదాయంపై ఈ సంవత్సరం మధ్య జనాభా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కొన్ని అంశాలు తీసుకుందాం మనం. జాతీయ ఆదాయానికి సంబంధించింది స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఏమంటారు? తరుగుదల అనడం జరుగుతుంది. స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అంటే మన స్థూల ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తిలో నుంచి తరుగు తీసేస్తే వచ్చేది ఏంది? నికర ఉత్పత్తి అంటారు. నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల అంటే ఇక్కడ తీసేస్తే వచ్చేది నికర ఉత్పత్తి. ఆ నికర ఉత్పత్తికి తరుగుదలను ప్లస్ తరుగుదలను కలిపితే వచ్చేది స్థూల ఉత్పత్తి అంటారు. అసలు తరుగుదలకు మరొక పేరు ఏంటంటే స్థిర మూలధన వినియోగం. మనము ఇప్పుడు తరుగుదల అనేది తీసేస్తాం కాబట్టి దీనికి మరో పేరు ఏం పేరు? స్థిర మూలధన వినియోగము అని పేరు అన్నట్టు. వ్యష్టి ఆదాయం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. వ్యష్టి ఆదాయం అంటే ప్రైవేట్ ఆదాయం మైనస్ పంచిపెట్టబడని లాభాలు మైనస్ కార్పొరేట్ పనులు. అంటే వ్యష్టి ఆదాయం అంటే ఏం లేదు, ప్రైవేట్ ఆదాయం వచ్చే మొత్తం ఆదాయం ప్రైవేట్ది. అలాగే అందులో ఏముంటుంది? మైనస్ తీసేస్తే పంచిపెట్టని లాభాలు తీసేస్తాం, కార్పొరేట్ పన్నులు తీసేస్తాం. అంటే ఈ రెండు పోయేటివి ఆదాయం నుంచి మనం తీసేసేది. ఇవన్నీ రెండు తీసేస్తే వ్యష్టి ఆదాయం రావడం జరుగుతుంది. వ్యష్టి ఆదాయానికి ఇంకోటి కూడా, వ్యష్టి ఆదాయము నుంచి వ్యష్టి పన్నులు పోతే ఏం వస్తుంది? వ్యయాలు ఆదాయము రావడం జరుగుతుంది. ఇది అన్ని మన ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మనం ఏదైనా గ్రూప్ 2లో ఈ అంశాల మీద ఐదు క్వశ్చన్లు రావడం జరిగింది. 5 క్వశ్చన్స్ మొన్న పోయిన గ్రూప్ 2లో ఇదే అంశం నేను తీసుకున్న అంశం మీదే 5 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇవి ప్రాథమిక భావనలు. చాలా మంది ఏమంటారు అంటే లేటెస్ట్ చెప్పాను. లేటెస్ట్లో నీకు ఇది అయిపోయినాక చెప్తా క్లాసు. అయితే జాతీయ ఆదాయం భాగాహారం జనాభా అంటే జాతీయ ఆదాయం జనాభాతో భాగిస్తే వచ్చేది ఏంటి? తలసరి ఆదాయం వస్తుంది. వ్యయ మదింపు పద్ధతిలో జీడిపి లెక్కిస్తే C+I+G+X-M అంటే C అంటే వినియోగం, పెట్టుబడి, గవర్నమెంట్కి సంబంధించింది, ఎక్స్పోర్ట్స్ అండ్ మైనస్ ఇంపోర్ట్స్ దీనికి సంబంధించింది వ్యయ మదింపు పద్ధతిలో జీడిపిలో చెప్తాం. జాతీయ ఆదాయ కమిటీ 1949 అధ్యక్షుడు ఎవరు? మహల్నోబిస్ గారు. మా జాతీయ ఆదాయ కమిటీ 1949 అధ్యక్షుడు ఎవరు? మహల్నోబిస్ గారి గురించి చెప్పుకోవచ్చు. స్వతంత్ర పూర్వ పంచనాలు ఎక్కువ శాస్త్రీయతతో కూడిన జాతీయ ఆదాయ అంచనాలు ఎవరు? వికేఆర్వి రావు గారిని చెప్పుకోవడం జరుగుతుంది. ఎన్డీపీ అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం, జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే వచ్చేది జీడిపి మైనస్ డి అంటే డిప్రిసియేషన్. జిఎన్పి అంటే జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ సంబంధించింది. అలాగే ఎన్ఎన్పి అంటే జిఎన్పి మైనస్ డి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి మైనస్ డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుంది? ఎన్ఎన్పి రావడం జరుగుతుంది. తలసరి ఆదాయం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, జాతీయ ఆదాయంపై సంవత్సరం మధ్య జనాభా. ప్రస్తుత ధరలు జాతీయ ఆదాయం అంటారు. అంటే ఏంటి ప్రస్తుత ధరలు జాతీయ ఆదాయం అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఉన్న ధరలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనము జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. అంటే ప్రస్తుత ధరల ప్రకారం లెక్కించడం జరుగుతుంది. స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సరం ఉంటుంది. అంటే ఏవైతే ధరలు విపరీతంగా పెరగవో ఆ సంవత్సరం ఉంటుంది. ఉదాహరణకు 2011-12 ఆధార సంవత్సరం అనుకో. ఈ ఆధారంతో గణిస్తే వచ్చేది ఏంది? స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అని అంటారు. మామూలుగా ఏ స్టడీ కాంపిటీటర్ అయినా ఏమనుకుంటారు? అరే నాకు వస్తుందా జాబ్ అని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎవరైనా సాధ్యం అంటే మనం సంగీతం కూడా నేర్చుకుంటూనే వస్తున్నారు. అలాగే మనం చూస్తుంటాం, కిరణ్ కుమార్ అనే ఉత్తరప్రదేశ్ ఆయన అంటే విశ్వకర్మ యువకుడు, ఒక ఆయన ఆటో, ట్రాలీ, టెంపో నడిపి
ఎయిర్పోర్ట్ నడిపించాడు. శంకు అనే ఒక ఎయిర్లైన్స్ను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఆయన అభినందించారు. అంటే మనం కళలు అనేది పెద్దగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సాధించడానికి మార్గాలు వెతుక్కోవాలి. అలాంటిది మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఇస్తున్నాం. కాబట్టి More-7 స్టడీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ రావడం జరుగుతున్నది. మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసుకున్నాం. మీరు చూస్తే ఖచ్చితంగా దేని గురించి చేసుకున్నాం. ఇండియన్ హిస్టరీ గురించి చేసుకున్నాం, ఇండియన్ ఎకనామీ గురించి చేసుకున్నాం, అలాగే వచ్చేసి రీజనింగ్ గురించి ఉంది, అలాగే అగ్నివీర్ సబ్జెక్ట్ గురించి చేసుకున్నాం, అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ గురించి ఉంది. మన టెట్ గురించి అయితే తెలుగు గురించి చేసుకున్నాం, అలాగే సోషల్ మెథడ్ గురించి చేసుకోవడం జరిగింది. అలాగే మనం వచ్చేస్తే జాగ్రఫీలో మా మ్యాప్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇన్ని అంశాలు మన వీడియోస్లో ఉన్నాయి. మీరు కాబట్టి మీ అంశాలన్నీ క్రోడీకరించి మీ జాబ్లో విలువైన సమాచారం అందించిన మన ఛానల్ని అదే More-7 స్టడీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని జాబ్లో మీరు కూడా ఒక మెట్టు ఎక్కగలరని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.